ఇది వెర్టిబ్రల్ బాడీ, దాని లోపల ఏముంటది, డిస్క్ ఉంటది. అంటే బాడీకి మధ్య డిస్క్ ఉంటుంది అని చెప్పాను. ఇది స్పైనల్ కెనాల్ అన్నమాట. అంటే పైనుంచి కిందకి నిలువుగా వెళ్తుంది అని చెప్పాం కదా, స్పైనల్ కెనాల్ వెన్నుపాము వెళ్తుంది. ఇది స్పైనల్ కెనాల్, స్పైనల్ కార్డ్ అనమాట. ఇది స్పైనల్ కార్డ్. ఓకే, స్పైనల్ కెనాల్ లో స్పైనల్ కార్డ్ వెళ్తుంది. నర్వ్ రూట్స్ అంటాం వీటిని. ఇది నర్వ్ రూట్. ఓకే, ఇది స్పైనల్ కార్డ్ లెఫ్ట్. ఓకే, మన రైట్ సైడ్ ఏమో అక్కడ లెఫ్ట్ అవుతుంది అనమాట ఎంఆర్ఐ పిక్చర్ లో, క్రాస్ సెక్షన్ లో. ఇదేమో రైట్. ఓకే, ఎప్పుడు ఇలా బఠానీ గింజ ఆకారంలో ఉంటది. ఇలాగా ఒకసారి ఏమవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ అని అవుతుంది. ఏంటంటే ఉండాల్సిన చోట ఉండకుండా బయటికి జారిపోద్ది. బయటికి జారిపోయి ఇలా వచ్చి ఇలా జోరాన్ని నొక్కుద్ది అనమాట. స్పైనల్ కార్డ్ ఇలా తొక్కేస్తుంది ఇలా జారి. ఓకే, దీన్నేమో సెంట్రల్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఒకసారి ఇలా రైట్ సైడ్ ఇటు పక్క వచ్చి ఈ నర్వ్ రూట్ ని తొక్కుద్ది అనమాట. దీన్నేమో రైట్ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఒకసారి ఏమో ఇటు పక్క వెళ్ళి జారుతుంది అనమాట. సో దాన్నేమో లెఫ్ట్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. లామినా. ఓకే, అంటే ఈ జోరాన్ని లేదా స్పైనల్ కార్డ్ ని కవర్ చేసేది లామినా అనమాట. ఈ వెనకాల ఇంకా చివరిన ఉండేది స్పైనస్ ప్రాసెస్. ఓకే,